అనకాపల్లిలోని మరో ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. దిబ్బపాలెంలోని రిసిల్ డెక్కర్ పరిశ్రమలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రిసిల్ డెక్కర్ పరిశ్రమలో బాయిలర్ పేలటంతో ప్రమాదం సంభవించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాద ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ ఇస్తారు. నరేష్, చెప్పండి, ఎలా జరిగింది? ప్రమాదానికి కారణం ఏమని చెప్తున్నారు? యాజమాన్యం ఏమైనా స్పందించిందా? ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి? మరి అనకాపల్లి జిల్లాలో ఈ ఫార్మా ప్రమాదం మరొకటి చోటు చేసుకుంది. అదే ఘటన దిబ్బపాలెంలో ఉన్న రిసిల్ డెక్కర్ పరిశ్రమలో చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అదే రిసిల్ డెక్కర్ పరిశ్రమలో బాయిలర్ పేలడంతో ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ నిప్పురవ్వలు ఎగిసిపెట్టడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు, అదేవిధంగా ఆ కంపెనీలో పనిచేసిన కార్మికులు సైతం కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి పరుగులు తీసిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా బాయిలర్ పేలడంతో నిప్పురవ్వలు ఎగిసిపడడం, భారీ శబ్దాలు రావడం, అదేవిధంగా పూర్తిగా చుట్టుపక్కల ఉన్న కెమికల్స్ కావచ్చు, అదేవిధంగా బాయిలర్ సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, వాటిపై కూడా నిప్పురవ్వలు పడడంతో అవి కూడా అగ్నికెరలు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే సంఘటనా స్థలానికి అగ్నిమాపక శాఖ అధికారులు చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్ లో ఒకవైపు, మరో 2 ఫైర్ ఇంజిన్ మరోవైపు నుంచి కూడా మంటలు అదుపులో ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఉన్న సమాచారం మేరకు ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేదని, కొంతమందికి చిన్న చిన్న వాటి గాయాలైనట్టు తెలుస్తుంది. ఇంకా పూర్తిగా కూడా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఇన్ కేసు బాయిలర్ చుట్టుపక్కల ఎవరైనా కార్మికులు చిక్కుకుని ఉండే అవకాశం ఉందా, లేదా అక్కడ ఉన్న కార్మికులకు ఏమైనా సరే శతకాలతో లెక్క లోపల ఇరుక్కునే అవకాశం ఉందో తెలియాల్సి ఉంది. ఓకే నరేష్.